towards Medaram. We are going to Medaram early morning. Asia's biggest ట్రైబల్ ఫేర్ జరిగేటువంటి మేడారం సమ్మక్క సారలక్క జాతర జరిగేటువంటి ప్లేస్కి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్ సీనరీ ఉన్నది. ఇదంతా చాలా డెన్స్ ఫారెస్ట్లో నుంచి వెళ్తుంటే చాలా ఏపుగా ఎదిగినటువంటి చెట్లను చూడొచ్చు. ఇంకా 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం. ఇక్కడ చూడవచ్చు బాంబే ట్రీస్, చాలా పెద్దగా పెరిగినటువంటి బాంబే ట్రీస్ ఉన్నాయి ఇక్కడ. నౌ వి ఆర్ వెరీ నియర్ టు ది మేడారం జంపన్న వాగు. ఆల్రెడీ ముందే రీచ్ అయినటువంటి టూరిస్టులు చూడవచ్చు మనం. బాంబూ ట్రీస్, ఎదురు బొంగుల చెట్లు, వెదురు చెట్లు మొత్తం. జంపన్న వాగు 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇది మేడారం విలేజ్. వనం రోడ్ దారి. చిలకల గుట్టకు దారి ఇక్కడ చూడవచ్చు. మేడారం జాతరలో ఒక పెద్ద ఫేమస్ అయినటువంటి గుట్ట ఇది. ఈ జాతర ఉన్న సందర్భంగా ఇక్కడ సెక్యూరిటీని చూడవచ్చు మనము. మేము 9th ఫిబ్రవరిలో ఉన్నాం ఇక్కడ. మంచి ఏషియాలో నెంబర్ 1 జాతర జరిగేటువంటి విలేజ్. కాకపోతే ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల వేరే ఊరిలో చూడవచ్చు మీరు ఎట్లా ఉందనేది. కోట్ల మంది వచ్చేటువంటి జాతర ప్లేస్ ఇది. కానీ ఇక్కడ ఊరు డెవలప్మెంట్ చూస్తే తాత్కాలికంగా నిర్మించినటువంటివే ఉంటాయి. ఎదురుకొల్ల పూజా మందిరం, చిలకల గుట్టకు దారి. జాతర జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎదురుకొల్ల ప్రోగ్రామ్ కూడా చాలా ఫేమస్. చిలకల గుట్ట అనేది కూడా చాలా ఫేమస్గా ప్రస్తావనలోకి వస్తుంది. చిలకల గుట్ట. మేము చిలకల గుట్టకు దగ్గరలో పార్కింగ్ ప్లేస్ వెతుక్కుంటున్నాము. చిలకల గుట్ట మీద మీరు చూడవచ్చు జెండాలు కట్టి వనదేవతలకు సంబంధించినటువంటి జెండాలు కట్టినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు ఇక్కడ. మా డిండి మోడల్ స్కూల్ నుంచి దాదాపుగా 310 మంది పిల్లలను తీసుకొని వచ్చాము. గద్దెలు చూడడానికి వెళ్తున్నాము. గద్దెల దగ్గరికి వనదేవతలను ప్రతిష్ఠిస్తారు. ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము మేము. మీరు ముందర సార్
మినీ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా భారీ బందోబస్తు మధ్యలో జరుగుతున్నాయి. జాతరలో ఉన్నటువంటి వివిధ మెటీరియల్. మీరు హాయ్ అంటారా? ఫోటో కూడా తీసుకోవాలి. గద్దెలపైన సమర్పించడానికి మా విద్యార్థులు బంగారం అంటారు ఇక్కడ బెల్లాని. సో ఆ బంగారం కొంటుంటాను. మేడారం జాతరలో గద్దెల దగ్గరికి వెళ్తున్నాము. మా ప్రిన్సిపల్ గారు, వీడియోలో నేను. ఇది సమ్మక్క గద్దె. వాళ్ళ వంశానికి సంబంధించినటువంటి పూజారులను కూడా చూడవచ్చు. సారక్క గద్దె దగ్గరికి రావడం జరిగింది. చూసినట్లయితే ఇక్కడ వెండి కన్నులను చేసి పెట్టినట్టు కనబడుతుంది. ఎగ్జిట్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ సమ్మక్క నుంచి సారక్క గద్దెలు చూసుకుంటూ ఎగ్జిట్ కావడం జరుగుతుంది మా విద్యార్థులందరూ కూడా. నేను హెడ్ టీచర్గా పనిచేసినటువంటి మా విద్యార్థులు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.